వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ఇంజనీరింగ్ కళాశాల 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాలలో నూతనంగా నిర్మించిన సిల్వర్ జూబ్లీ భవనాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి అవంతి, విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం సాంకేతిక విద్య అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, మన ప్రాంతంలో సాంకేతిక అక్షరాస్యత పెంచి ఉపాధి అవకాశాలు పెంచేందుకు మాజీ మంత్రి శ్రీనివాసరావు ముందడుగు వేయటంతో 2001లో ప్రారంభమైన ఈ కళాశాల నేడు వటవృక్షంలా ఎదిగి వేలాది మందికి విద్యాదానం చేయడం పాటు వందలాది మందికి ఉపాధి కల్పించిందని కొనియాడారు. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పినప్పుడు తాను పూర్తి సహాయ సహకారాలు అందించానని ఆయన గుర్తు చేశారు. ఈ 25 వసంతాల ప్రయాణంలో 10,500 మంది విద్యార్థులకు ఈ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేయగా వారిలో 8,300 మంది ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. కళాశాల స్థాపన వల్ల 90% నర్సీపట్నం ప్రాంత వాసులకే ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, పరోక్షంగా ఎంతోమంది ఈ కళాశాల వల్ల ఉపాధి పొందుతున్నారని ప్రశంసించారు. ఈ ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకునేవాళ్ళు తప్ప దుర్వినియోగం చేసుకోకూడదని, యువత కలిసి వచ్చిన మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఇంగ్లీషు భాష మనకు అవసరమే కానీ అమ్మా నాన్న పిలుపులో ఆప్యాయత ఉంటుందని, ఎక్కడికి వెళ్ళినా మధురమైన మాతృభాష మరచిపోవద్దని విద్యార్థులకు సూచించారు. కళాశాల వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాసరావు ఈ కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని స్పీకర్ను కోరగా సానుకూలంగా స్పందించిన స్పీకర్ నర్సీపట్నం ప్రాంతంలోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అవంతి కళాశాలను విద్యాలయంగా మార్పు చేయటంలో, విశ్వవిద్యాలయంగా మార్పు చేయటంలో పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. Thank you, Harika Aunty. 25 years is not just a milestone. It is a journey of dedication, growth and excellence. चंदनाची उटी कुमकुम केशरा, हिरे जटमा कूटा शोभा तो बारा, रुंजुंटी नूपुरे चरणी गागरिया, जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति शुभ मंगलमूर्ति, दर्शन मात्रे माना कामाना पूर्ति, जय देव जय देव లంబో జీవి. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదట మన కళాశాల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతలు కనబరిచి ఈ కళాశాల అభివృద్ధికి దోహదపడుతున్న మన ముఖ్య అతిథి నర్సీపట్నం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి రియల్లీ అప్రిషియేట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఎందుకంటే నా ఫిలాసఫీ సార్, కాలేజీ పెట్టడానికి డబ్బులు సంపాదించాలని కాలేజీ పెట్టకూడదు సార్. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి. ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 50% అనే సర్వీస్ మోట్ ఉండాలని నా ఫిలాసఫీ. సో వీళ్ళకి చదువు చెప్పి అన్ఎంప్లాయబుల్ యూత్గా కాకుండా ఒక ఎంప్లాయబుల్ యూత్గా తయారు చేయాలనే ఉద్దేశంతోనే వీసీగా మిమ్మల్ని, మన సిఏ చైర్మన్ సాంబశివరావు గారిని, ఇండస్ట్రీస్ నుంచి సార్ని పిలవడం జరిగింది, అలా టీసీఎస్ నుంచి వారిని కూడా పిలవడం జరిగింది. సో ఇందాక అయ్యన్న పాత్రుడు గారు వెళ్ళిపోయారు, ఆయన ఉన్నప్పుడు చెబుతాం అనుకున్నాను. చాలామంది వీళ్ళు అన్నారు కదా, ఎంప్లాయ్మెంట్ వచ్చినా జాయిన్ అవ్వట్లేదు,
చిన్న ఉద్యోగం, శాలరీ సరిపోవట్లేదు, లాంగ్ డిస్టెన్స్. మెయిన్ ప్రాబ్లం సార్ మన సిస్టమ్ సార్. ఫారిన్ కంట్రీస్లో సిస్టమ్ సంవత్సరం 10th క్లాస్ అవగానే బయటికి పంపించేస్తారు. కంపల్సరీ వాడు చదువుకోవాలి, వాడు ఉద్యోగం వాడు చేసుకోవాలి. పిల్లలు ఫీజు కట్టరండి ఇంటర్మీడియట్ నుంచి. మన దగ్గర 10th క్లాస్ అయినా కాదు, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, పిహెచ్డీ అయినా పిల్లలు అలాగా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి పరాన్న జీవులాగా పేరెంట్స్ని పీకుతుంటూనే ఉంటారు. అంటే ఒక సెక్యూరిటీ లైఫ్, ఒక సేఫ్టీ లైఫ్. మనకేం జరిగితే పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ చూసుకుంటారని. కాబట్టి అది మీరు రిక్వెస్ట్ అలా చూసారు కదా పెద్ద ఆయన ఎంత బాధపడ్డాడు. ఆయన ఒక స్పీకర్గా ఉండి, ఒక మినిస్టర్గా ఉండి, ఆయన ప్లేస్మెంట్స్ అరేంజ్ చేసి ప్లేస్మెంట్ ఇప్పిస్తే మేము ఉద్యోగానికి వెళ్ళమంటే ఇంకా మీరు ఎక్కడున్నారు అసలు అర్థం కాదు. కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ ది పేరెంట్స్. మీరు సొంతంగా ఒక 10,000, 20,000 సంపాదించినా పర్వాలేదు. అంతేగాని డిగ్రీ అయిపోయినా, పీజీ అయిపోయినా ఇంకా నాన్న డబ్బులు, అమ్మ డబ్బులు ఎన్నాళ్ళు అడుక్కుంటారు పేరెంట్స్. ఆ ఆలోచన విధానం మీకు మారితేనే ఇందాక అయిన కొత్త గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఏం సార్ ఎవరిబడి కెరియర్ స్టార్టింగ్ చిన్నగానే ఇక్కడ ఉన్న అడగండి. సాంబశివరావు గారు ఇవాళ ఆయన 200 కోట్ల 300 కోట్ల కంపెనీ ఓనర్. ఆయన మీరు స్టార్టింగ్ ఎంత ఉందండి. అలా వీసీ గారు సార్ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అయ్యారు. సారు కెరీర్ కూడా స్టార్టింగ్ చిన్నగానే ఉంటుంది లేదు సార్. అలా మేము కూడా చిన్నగానే స్టార్ట్ అయ్యాం, మరి సార్ కూడా చిన్నగానే స్టార్ట్ అయ్యారు. ఏమంటే రామరాజు గారు ఎవరైనా కెరీర్ బిగినింగ్ స్మాల్గానే ఉంటుంది, ఒక్కసారి హై రేంజ్లో స్టార్ట్ చేయదు. ఆ 2 ఆలోచనలు మార్చుకోండి. ఒకటేమో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, రెండోది కెరీర్ మనం బిగిన్ చేయాలి విత్ అవర్ ఓన్ టాలెంట్, విత్ అవర్ ఓన్ మనీ అనేది. సో తప్పనిసరిగా సార్ ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకుని. నాకు చాలా ఆనందంగా ఉందండి. కారణం కూడా చెప్తాను నేను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సుబ్బారావు గారు వైస్ ఛాన్సలర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు మా మిత్రులు, మేమంతా కలిసి ఎమ్మెల్యే చేసాం, ఎంపీ కూడా చేసాం కలిసి వారికి, అదేవిధంగా సుబ్బారావు గారు, సాంబశివరావు గారు శ్రావణి షిప్పింగ్ సర్వీసెస్, వారు కూడా చాలా సంవత్సరాల నుంచి మేమంతా కలిసి ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాం. వాళ్ళందరినీ పెద్దలందరినీ కూడా వైస్ ఛాన్సలర్ గారు వీళ్ళంతా పెద్దలందరికీ నమస్కారం. దట్ ఈస్ ది డెవలప్మెంట్. ఏ డెవలప్మెంట్ 50,000 రూపాయలు ఉన్నారంటే ఎక్కడ ఇప్పుడు 5 కోట్లు వచ్చిందంటే నీకు డెవలప్మెంట్ కాదే. మూవీలో చాలా పెరిగిన సంగతి నీకు తెలుసు. నేను చెప్పడం ముందు పెద్దలే చెప్తున్నారు 5 కోట్లు పెరిగిందని. అలాగే 4 డిసెంబర్ 2001 నాడు ఈ అవంతి కాలేజ్ స్టార్ట్ చేసాం, పునాది స్టార్ట్ చేసాం. 25 years అయింది. నా అదృష్టం ఏంటంటే శంకుస్థాపన నేనేం చేశాను, 25 years ఫంక్షన్లు కూడా నేను చీఫ్ గెస్ట్ వచ్చాను. అది భగవంతుడికి నాకు ఇచ్చిన అదృష్టం, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పటి వరకు ఈ కాలేజీలో నేను నిన్న స్టాటిస్టిక్స్ తీసుకున్నాను, 10,500 మంది ఇంజనీరింగ్ చదువుకున్నారండి ఈ కాలేజీలో. ఇప్పటి వరకు 10,500 మంది ఇంజనీరింగ్ చదువుకున్నారు. ప్రస్తుతం స్టూడెంట్స్ నాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా 2,491 మంది ఉన్నారు. ఆమె రైట్ సార్? 2,491 మంది ఉన్నారు. పాస్ పర్సెంటేజ్ చూసుకుందాం. కాలేజీ పెట్టంటే అది గొప్ప కాలేజీ అని అన్నాం. పర్సెంటేజ్ చూసాను, పాస్ పర్సెంటేజ్ చూసి చెక్ చేస్తే 86% పాస్ పర్సెంటేజ్ అవుతుంది కాలేజీ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టాటిస్టిక్స్ చూస్తే టీచింగ్ స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు మనసు పెట్టి మిమ్మల్ని ట్రైనింగ్ చేస్తారనేది అర్థం అవుతుంది క్లియర్గా. మిగతా 14% పోతే మనం ఏం చేయలేం, ఇది లేదు అనుకోవడం. ఇంకా ఇంతమంది పాస్ అవుతున్నప్పుడు 14% పాస్ అవ్వలేదు అని కూడా ఆలోచించుకోవాలి మనం. 160 మంది టీచర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ పాయింట్ చెప్తాంటే మాట, ఈ 160 మందిలో 140 మంది లోకలోలే. ఇప్పుడు అర్థమైంది నాయకులకి. ఈ 140 మందిలో 140 మంది మా ప్రాంతం వాళ్ళే పనిచేస్తున్నారు ఇక్కడ. మరి ఇంకేంటి మీకు బాధ? రెండోది ఏంటంటే అలాగే 200 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇందులో 190 మంది మన ప్రాంతం వాళ్ళే. మన ప్రాంతం వాళ్ళకి జాబ్స్
అన్ని ఇచ్చేస్తారా? అన్ని ఎవరు కదా, సమర్థులకు ఇస్తారు. అలాగే 25 బస్సులు ఉన్నాయి ఇక్కడ, కాలేజీ బస్సులు. దీంట్లో డ్రైవర్స్ కానీ క్లియరర్స్ కానీ చెందిన వారందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. స్టూడెంట్స్ కాలేజీకి రావడం, ఈ కాలేజీకి బస్సులే కదా, ఆటోల్లో కూడా స్టూడెంట్స్ వస్తారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి. సుమారు ఆటో డ్రైవర్లు అలాగే ఇండైరెక్ట్గా ఉపాధి పొందుతున్న విషయం మనకు కాదా? పిల్లలందరూ కూడా ఆటో మీద వస్తున్నప్పుడు ఆటో డ్రైవర్కి ఉపాధి వస్తుంది కదా. ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంటే మంచి కాలేజ్, ఇది బెస్ట్ కాలేజ్. ఇందాక చాలా మంది చెప్పారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మనిషిని కదా స్పీకర్కి అన్ని తెలిసిపోతాయి. నాకు తెలియని విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఇందాక వారు ఏమన్నారంటే ఎక్కువ శాతం జాబ్స్ కి క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నిజమే, విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ వస్తాయని ఆశిస్తున్నాం. రేపు 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి, ఇద్దరు వచ్చి నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్, పెద్ద స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తారు. కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. తప్పట్లు కుద్దమ్మా, కొట్టదు. ఇంకో పాయింట్ చెప్తే మళ్ళీ కొట్టడం మానేస్తారు మీరు. సార్ శ్రీనివాసరావు గారు, వేదిక పెద్దలందరూ అడుగుతున్నాను, మీ అంత ఎడ్యుకేటెడ్ కాదు నేను, ఓన్లీ డిగ్రీ. మీరు చాలా ప్రొఫెసర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, నాకు చిన్న పాయింట్ చెప్పండి. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నర్సీపట్నంలో జాబ్ మేళాని 2 times పెట్టాను నేను. జాబ్ మేళా చాలా సుమారు పెద్ద ఇండస్ట్రీస్ 15 మంది ఇండస్ట్రీస్ని పిలిచి నర్సీపట్నం జాబ్ మేళా పెట్టి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చి చదువుకున్న కుర్రవాళ్ళందరూ వచ్చి జాబ్ మేళాకి రండి అని చెప్పి పిలిస్తే మీరు ఆశ్చర్యం, మీరన్నా నేను చెప్పి నాకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉన్నాను నేను. మరి మీరు విన్న తర్వాత మీరు నవ్వుతారు ఎడుతారు, మీ ఇష్టం. ఫస్ట్ టైం జాబ్ మేళా పెడితే ఆ జాబ్ మేళాలో మన నర్సీపట్నం ప్రాంతం వాళ్ళు పయ్యాలు కాదు, ఓన్లీ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి పెట్టాను. వీళ్ళందరికీ తెలుసు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామని. 348 మంది సెలెక్ట్ అయ్యారండి. చెప్పండి కూడా తిప్పితే కొట్టరు. 348 మంది జాబ్స్ సెలెక్ట్ అయిపోయారు. వివిధ కంపెనీలు, మంచి కంపెనీలు. వాళ్ళే స్వయంగా వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇక వాళ్ళే మా ప్రాంతం వచ్చి నర్సీపట్నం కూర్చుంటే రిషి కాలేజీలో పెట్టాను. 348 మంది సెలెక్ట్ అయిపోయారు. చెప్పండి సార్, చెప్పిందని దీన్ని ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలా? 148 మందిలో 73 ఫోన్ చేశారు అందరికీ, సార్ మీరంతా సెలెక్ట్ అయ్యారు. 348 మంది జాయిన్ అవ్వమని ఫోన్ చేశారు. దాంట్లో 73 మంది ఇమ్మీడియట్ జాయిన్ అయిపోయారు. నాట్ జాయిన్డ్ 275. సెలెక్ట్ అయ్యి కూడా ఎందుకు జాయిన్ అవ్వలేదు జాబ్లో? వాట్ ఈస్ ద రీజన్? వీ హ్యావ్ టు వెరిఫై సార్, వీ హ్యావ్ టు వెరిఫై. సరదాగా నమ్మడం కాదు, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మీ ఇచ్చే జీతం ఏంటి రీజను? అమ్మాయిలు బ్రహ్మాండంగా జాయిన్ అవుతున్నారు, అబ్బాయిలు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? వాళ్ళకి ఒక మెంటాలిటీ, వీళ్ళకి ఒక మెంటాలిటీ ఉంటుందా? ఉండదు కదా. అంటే దాని మీద ముందు రీసెర్చ్ చేయండి సార్, ముందు రీసెర్చ్ చేస్తే బాగుంటుందని. రెండోదమ్మా, ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాలి. ఇందాక సార్ చెప్పారు ఇప్పుడు అంతా ప్రపంచం అంతా నడిచింది ఏఐ మీదే. మీకు అర్థమైపోతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట, పేరు కూడా బాగుంది, చాలా అందంగా ఉంది. మనకి ఎవరిని అడగాల్సిన లేదు, ఫోన్ ఆన్ చేసి ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర కావాలంటే వచ్చేస్తుంది టక్ 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 పని. రాజీవ్ గాంధీ ఎలా చచ్చిపోయాడంటే వచ్చేస్తుంది టక్ టక్ పని. అది ఆర్టిఫిషియల్. ఇదే కాదు, మనుషులు ఎలా చంపాలని చెప్పేస్తుంది. దీన్నేమో పెద్ద గొప్ప చెప్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని దొంగతనాలు కూడా చేయొచ్చు, దీన్ని ఉపయోగించుకొని దోపిడీలు కూడా చేయొచ్చు. దీన్ని పెద్ద గొప్పగా చెప్తారు సార్. మ్యాథ్స్ గారు చెప్పింది గొప్ప, ఇది చెప్పింది గొప్ప, టీచర్ చెప్పింది గొప్ప, ఇది చెప్పింది గొప్ప అని అడుగుతాను నేను.
లెక్చరర్ చెప్పింది బుర్రకెక్కుతుంది, డౌట్స్ వస్తే అడగవచ్చు. ఇది చెప్పింది నమ్మాలి మనం. అది ఏం చెప్తే మాట్లాడాడు. ఇంటెలిజెన్స్ కదా. కొత్తగా ఎక్కడ చూసా ఏ అంటున్నారు. ఎవరిని ఏమడిస్తారు? మనకి ఏం కావాల్సిన చిరంజీవి గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే పేరు కూడా వచ్చేస్తుంది దీంట్లో. బాలకృష్ణ గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే వచ్చేస్తాయి దీంట్లో. ఎవరిని అడగవసరం లేదు. ఇదమ్మా ప్రపంచం ముందుకెళ్తుందో వెనక్కి వెళ్తుందో నాకైతే తెలియదు. నాకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకొని నేను ఏం చేస్తారో చేయండి సార్ దయించి. మరి ఈ విషయంలో అవంతి శ్రీనివాసరావు గారు కొన్ని విషయాలు అడిగారు. నాది బాధ్యత ఉందండి. ఇది నా కాన్స్టిట్యున్సీ. ఈవేళ నర్సీపట్నంలో నేను చదువుకున్నప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు. అమ్మా నేను చెప్తున్నాను, బాధపడేది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే అజెండా బాధ్యతకి ఎందుకు ఇంట్రెస్ట్ అని కూడా మనం అడగవచ్చు, క్వశ్చన్ వస్తుంది. నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చదువుకోవడానికి నర్సీపట్నం ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ లేదు. లేకపోతే నేను కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బులు లేక ఇంటర్మీడియట్లో డ్రాప్ అయిపోయారు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు వెళ్ళాం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు 83లో. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. పిలిపించి మీరు ఎమ్మెల్యేకి పోటీ చేయమంటే చేస్తాను సార్ అన్నాను. పోటీ చేశాను, గెలిచాను. గెలిచిన తర్వాత అప్పుడు పేపర్లో వచ్చింది ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది. పిలిచారు నన్ను. పేపర్లో ఏమొచ్చిందంటే యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్ర అయ్యన్న బాతుడు నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ పేపర్లో వచ్చింది. నేను అప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యే కంటే లో స్టేజ్ నాది ఆ రోజు. ఎన్టీ రామారావు గారు పిలిచి చాలా చిన్న ఏజ్, నీకు 20 సంవత్సరాలు అయిపోయాయని చెప్పి భుజం తట్టి చాలు కప్పాడు నాకు. పెద్ద ఆయన మహానుభావుడు. అడుగుతా ఏమన్నాడు సార్, సినిమాలు యాక్ట్ చేసిన మనిషి కదా, అందులో కృష్ణుడు రాముడు రాజులు వేసేసాడు. ఇలా భుజం తట్టి తమ్ముడు నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇలాగ ఆ టైప్ సినిమాలు యాక్ట్ చేసి ఏం కావాలో కోరుకో తమ్ముడు అంటే నాకు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్. నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్. అదేంటే ఏదో పెద్దది కోరుకుంటాను డిగ్రీ కాలేజ్ అంటే, లేదు సార్ నేను నాతో పాటు చాలా మంది చదువుకోలేదు సార్, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వమంటే వెంటనే ఇమీడియట్ గా 24 hours డిగ్రీ కాలేజ్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఆ కాలేజ్ నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఎన్టీ రామారావు గారు ఇచ్చింది. తర్వాత నేను 85లో మంత్రి చేశాను, నన్ను మినిస్టర్ అయ్యాను. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ నాకు మినిస్టర్, నేను టెక్నికల్ ఎడ్యుకేషన్. తర్వాత ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే కాలేజీలు పెడదాం తమ్ముడు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెడదాం, పిల్లలకు పనిచేస్తా అన్నారు. ఏం చేద్దాం సార్ అంటే 53 పాలిటెక్నిక్ కాలేజీలు ఇచ్చామన్నాడు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం. 53 కాలేజీలు ఒకేసారి శాంక్షన్ ఇవ్వమన్నారు నన్ను, నేను మినిస్టర్ కాబట్టి. అప్పుడు అవకాశం వచ్చింది చెప్పి 53లో ఒకటి నర్సీపట్నం పెట్టేశాను. నేను మనిషి కదా, 52 మిగతా వాళ్ళకి ఇచ్చి ఒకటి కాలేజీ ఉంటే అది నర్సీపట్నం రాసుకున్నాం. నర్సీపట్నంలో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఆ రోజు ఇచ్చింది. పాలిటెక్నిక్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ అన్ని కూడా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోనే వచ్చాయి. తప్పనిసరి శ్రీనివాసరావు గారికి ప్రామిస్ చేస్తాను, డెఫినెట్లీ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ మరి